పులివెందులంటే వైఎస్ కుటుంబపు అడ్డా అన్నటువంటి స్టేజ్ నుంచి వైఎస్ ఫ్యామిలీ కానీ వైఎస్కి సంబంధించిన అభిమానులు కానీ గిలగిలలాడే పరిస్థితిని సృష్టించడంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయింది. బీటెక్ రవి సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ టైం పోలీస్ యంత్రాంగం సంపూర్ణంగా వాళ్ళ పనులు వాళ్ళు చేశారనా, లేదా వైఎస్ బ్యాచ్కి వ్యతిరేకంగా వ్యవహరించారనాలా, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించారని, లేదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారన్నారు. ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు, టీడీపీనేమో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మాకు అనుకూలం కాదంటుంది. వైసీపీనేమో వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారు, మా వాళ్ళని ఆపారంటుంది. ఏది ఏమైనా పులివెందులలో ఇట్లాంటి దృశ్యాలు రచ్చ నడిచినాయి అన్నమాట. ఓట్లు వెయ్యనియట్లేదని, ఏది అక్కడ ఒంటిమిట్ట దగ్గర ఒకటి, పులివెందుల దగ్గర ఒకటి, ఒంటిమిట్టలోనేమో గొల్లపల్లి నరసనగారిపల్లె పోలింగ్ బూతుల్లో అక్కడ వీళ్ళు క్యాప్చర్ చేశారు టీడీపీ వాళ్ళని ఒకవైపున, అట్లాగే ఒంటిమిట్ట కొనరాజుపల్లిలో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారని ఒకవైపున వీళ్ళు ఆరోపిస్తుంటే, వైసీపీ శ్రేణులే అడ్డకోలుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఓవరాల్గా రచ్చ అయితే నడుస్తోంది. చివరికి ఓట్లు వేయడానికి కాళ్ళు పట్టుకున్నటువంటి వ్యవహారాలు. ఓట్లేయడానికి కాళ్ళు పట్టుకుంటాను, ఓట్లేనియండి అన్నటువంటిది ఒకవైపు. అదే సందర్భంలో ఘర్షణ వాతావరణం ప్రతి ఏరియాలో జరగటం అన్నటువంటిది. ఇంటికాడికి వచ్చా అంటే ఏజెంట్లను 8 నుంచి 10 కార్లలో తరుముకుంటూ వచ్చినారు వాళ్ళు. నా ఇంటి ముందరికి వచ్చి బండ్లలో బైకులలో వచ్చి కట్టెలు తీసి తిప్పి, మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఇంచుతాం, మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పనిలే, మీ పని ఇది. ఒకవైపున వైసీపీ ఆరోపణలు తోసిపుచ్చుతూ వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది, వాళ్లే అరాచకం చేస్తూ మా మీద చెప్తున్నారు, ప్రశాంతంగా పని జరగనివ్వట్లేదు అన్నటువంటిది రివర్స్ ఆస్పెక్ట్లో వీళ్ళు చెప్తున్నటువంటిది. అక్కడ పోలీసులు మరి ఏం చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇవి ఇప్పుడు అక్కడ మాటలు, చేత్కారాలు. ఇవి నిజంగా ఎన్నికల సంఘం బాధ్యతగా పనిచేస్తుందా? విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం ఇంత నిర్లిప్తంగా, అసలు ఏమీ పట్టనట్టు, కళ్ళ ఎదురుగుండా టీవీలలో బ్రేకింగ్లు వస్తున్నాయి. ఇదివరకైతే కనీసం వివరణ అడిగేది. నిమ్మగడ్డ 1000 రెట్లు బెటర్ అనిపించారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినప్పుడల్లా వెంటనే నోటీసులు ఇవ్వడం, లేకపోతే ఆ సంబంధిత అధికారులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, సస్పెండ్ చేయడం, లేదా వేరే వాళ్ళని అక్కడికి పంపించడం, ఇంత పెద్ద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు జగన్ టైంలోనే ఒకప్పుడు ఏది చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఆ తర్వాతన ఎలక్షన్ కమిషనర్ని ఆవిడ చేస్తే, అప్పుడు నిమ్మగడ్డ అడ్డం పడితే కోర్టుకు వెళ్ళి ఆవిడకి మళ్ళీ సలహాదారు పోస్ట్ ఇచ్చి కొన్ని రోజుల పాటు కూర్చోబెట్టి, ఆ గ్యాప్లో మళ్ళీ ఆ తర్వాత ఆవిడకి ఎలక్షన్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. ఆవిడే ఉంది అక్కడ. పోని ఆవిడ కృతజ్ఞత చూపించుకొని అక్కడ తన డ్యూటీ చేస్తే చాలు. చేశారా అంటే చివరికి పోలింగ్ బూతుల దగ్గర నుంచి కోర్టే అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏం జరుగుతోంది అంటే ఓవరాల్గా ఏదో జరుగుతోంది. అది వైసీపీ డ్రామా ఆడుతోందా, తెలుగుదేశం డ్రామా ఆడుతోందా, పోలీసులు డ్రామా ఆడుతున్నారా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారనేది స్థానికులకు తెలుసు. మనం ఇటు చెప్పినా తప్పే, అటు చెప్పినా తప్పే, ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ ఆ వీడియోలు వీటి బేసిస్ మీదనే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, వైరల్ అవుతున్నటువంటి వాటి బేస్ మీద.